Hello everyone, welcome to another episode of Birthday Buzz. This is post-match analysis between Sunrisers Hyderabad versus Rajasthan Royals. It was a fantastic game. Mast close unde last ball asalu we wicket అనుకోలే. But yeah, we will speak about the analysis. We'll start with Srikanth bro. థ్యాంక్ యూ హరీష్. సో ఎస్ఆర్హెచ్ గెలిచింది 3 మెయిన్ పీపుల్ బేసికల్‌గా చెప్పుకోవాలంటే. ఒకటి హెడ్ నితీష్ రెడ్డి ఇద్దరు. ప్లస్ బౌలింగ్‌లో భువి ఫస్ట్ ఓవర్ అండ్ లాస్ట్ ఓవర్. సో ఇట్లా శాండ్‌విచ్ చేసిర్రు ఆ 2 ఓవర్ల మధ్యలో మొత్తం ఆ రాజస్థాన్ రాయల్స్‌ని. చేతులారా పోగొట్టుకున్నారు యాక్చువల్‌గా అయితే రాజస్థాన్ రాయల్స్. ఇట్ వాస్ దేర్ మ్యాచ్. ఫస్ట్ 2 వికెట్స్ తర్వాత ఐ మీన్ లక్కీ ఎస్కేప్ ఫర్ జైస్వాల్. బట్ దెన్ అగైన్ వాళ్ళు బాగా ఆడినారు. ఐల్ టాక్ ఓన్లీ అబౌట్ 3 ఓవర్స్. 3 ఓవర్స్ లిటరల్లీ చేంజ్ ద మ్యాచ్. అంటే ఫస్ట్ ఓవర్స్ ఆబ్వియస్‌లీ స్టార్ట్‌లో స్వింగ్ దొరికినప్పుడు మన సంజు శాంసన్ వాస్ క్లూలెస్. లాస్ట్ ఓవర్ భువీది. దెన్ ద బిఫోర్ ఓవర్ 19థ్ ఓవర్ వాస్ వెరీ క్రూషియల్. ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ 6 ఇక అది ఎక్స్‌పెక్టెడ్ వాడు వైడ్ ఏసినాడు. నటరాజన్ ఓవర్ గూడా నాకు చాలా బా నచ్చింది. బిఫోర్ అంటే 17థ్ ఓవర్ అనుకుంటా. జా యాన్సన్ గాడొచ్చి పెద్ద బిస్కిట్ చేస్తాడనుకున్నాం మ్యాచ్‌ని గానీ, బట్ బ్యూటిఫుల్ బౌలింగ్ బై కమిన్స్. కొంచెము ఇద్దరు టీమ్స్‌లా క్యాచింగ్ కొంచెం ఇంప్రూవ్ గావాలి. బట్ దెన్ అగైన్ బ్యాటింగ్ వైస్ ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ క్లిక్ అయితే ఆల్మోస్ట్ బేసికల్లీ లిటరల్లీ ఈజీ 200. క హెడ్ గూడా కొంచెం ఫాస్ట్‌గా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అట్‌లీస్ట్ 20-30 రన్స్ మోర్ ఉంటుండే. బట్ దెన్ అగైన్ యాస్ ఫర్ ఎవ్రీ సీజన్‌లో మనం యూజువల్‌గా మాట్లాడుకునే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ గురించి. సో టుడే గూడా ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బాగా క్లిక్ అయింది. దట్స్ వాట్ ఐ థింక్. Praveen bro. ఏమంటాం వీళ్ళకి పూల గుచ్చులు పెట్టి ఇట్లా గేమ్ ఇస్తాం చూడు అట్లా ఇచ్చినారు. బట్ ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్. మంచి మంచి క్యాండిడేట్ దొరికిండు తెలుగు ప్లేయర్. అట్లానే ప్రొసీడ్ చేయాలి. హీ షుడ్ బి మోర్ గ్రూమ్ టు గెట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్ షార్ట్లీ. వెరీ రేర్గా ఉంటుంది ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్స్. లైక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కి ఎక్కువ ఉంటారు ఇట్లాంటి ప్లేయర్స్. మనకు గూడా మంచి ఇట్లా లైమ్ లైట్‌లోకి రావాలంటే మోర్ గ్రూమ్ చేయాలి. మెల్లిగా టీమ్‌లోకి తీసుకురావాలి. అది బిగ్ ప్రాస్పెక్ట్ అనిపించింది నాకు ఎస్ఆర్‌హెచ్ నుంచి. అండ్ పరాగ్ సర్ప్రైజ్డ్ మీ విత్ హిస్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ అగైన్. ఇక్కడ ఇట్ వాస్ క్లోజ్ గేమ్. మంచిగా ఆడిర్రిద్దరు. ఇంకా ఇంకా టేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గానే నడుస్తుంది. లాస్ట్ డే వరకు ఏమైతదో చూడాలి ప్లే ఆఫ్స్. అంటే ఇప్పటి వరకైతే నాకు తెలిసి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సరే. Yeah, thank you Praveen bro. Yeah, అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే లాస్ట్ బాల్ వికెట్ పడతదని. అది మాత్రం అసలు సూపర్ ఉండే. కాకపోతే ఐ థింక్ హెడ్ అండ్ నితీష్ అండ్ దెన్ లిటిల్ కేమియో ఫ్రమ్ క్లాసన్ బ్యాటింగ్‌ల. అసలు టాప్ ఆర్డర్ పడ్డ తర్వాత ఎస్ఆర్‌హెచ్ అసలు 200 కొడతారని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఐ థింక్ దే అచీవ్డ్ అండ్ దెన్ రాజస్థాన్‌ది కూడా సేమ్ పొజిషన్. ఇట్లా ఫాస్ట్‌గా వికెట్లు పడ్డాయి. బట్ దెన్ ఇట్లా జైస్వాల్ అండ్ పరాగ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఇట్లా సూపర్ బ్యాటింగ్ అసలు. బట్ పవల్ తీసుకుపోతాడనుకున్నా. బట్ దట్ ఐ స్టిల్ క్యాన్ట్ బిలీవ్ ఇట్లా హౌ హీ మిస్డ్ దట్ ఫుల్ టాస్ బాల్‌ని వాడు ఇట్లా టచ్ చేసిన సింగిల్ అయితుండే. ఇట్లా హీ క్లియర్‌లీ మిస్డ్ ఇట్. ఇట్లా ప్లంబ్ అయిందది. బట్ అయితే నిజంగానే ఇట్లా చేతిలో పెట్టిచ్చిర్రు ఎస్ఆర్‌హెచ్‌కి 2 పాయింట్స్. రాజస్థాన్ ఈజీగా గెలుస్తది. ఐ థింక్ ఇది విన్ అయ్యుంటే ఐ థింక్ క్వాలిఫై అయిపోతుండే వాళ్ళు. జస్ట్ లేట్ కాకపోతే ఇంక మిస్ అయింది. ఇందాకేదో మీమ్‌లో చూసిండే ఇట్లా ఫస్ట్ 4 మ్యాచ్ రాజస్థాన్ గెలిచింది. ఫిఫ్త్ మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళా 4 మ్యాచెస్ గెలిచింది. ఫిఫ్త్ మ్యాచ్ ఓడిపోయింది. సో అదేదో ట్రెండ్ ఉందనుకుంటా వాళ్ళకి. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ బోరింగ్ గేమ్స్ ఇట్లా సూపర్ మ్యాచ్ ఉండే ఈరోజు. బట్ దట్ ఈస్ ఎక్సైటింగ్. ఇట్లా హైదరాబాద్‌లో మ్యాచెస్ అన్నీ కొంచెం మంచిగుంటున్నాయి. పైసా వసూల్ మ్యాచెస్. కాకపోతే ఇట్ వాస్ ఓవరాల్ ఎ గుడ్ గేమ్. టేబుల్ మంచిగా ఓపెన్ అప్ అయింది మళ్ళా అండ్ ఎస్ఆర్‌హెచ్ 2 క్రూషియల్ పాయింట్స్. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ who will be in second, third and fourth spot. Of course, Rajasthan top spot ఇంగ ఫిక్స్ అది ఇంగ. ఎందుకంటే దే ఆర్ క్లియర్ ఆఫ్ 4 పాయింట్స్ ఆల్‌మోస్ట్. అది కుట్టడం కష్టం. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ గేమ్. నేను ఒక చిన్న 2 కామెంట్ things. బిఫోర్ వి క్లోజ్. ఒకటేందంటే ఈసారి ఐపీఎల్‌లో వర్స్ట్ ఎంపైరింగ్
వర్స్ట్ థర్డ్ ఎంపైరింగ్. అసలు ఆ రన్‌ఔట్ అయితే నాకు ఇంకా ఎట్లా నాట్ ఔటో నాకు ఇంకా అర్థం కాలేదు. సెకండ్ ఇప్పుడే అందాం సెకండ్ అనుకున్నా. ఈ యాహ్! సీజన్‌లో 2 గ్రేటెస్ట్ థింగ్స్, ఒకటి ఎంపైరింగ్, ఇంకోటి కెమెరామెన్ అని. యాహ్! ఇంకొకటి నాకు ఇంకొకటి లాస్ట్ బాల్ విల్ నాట్ టేక్ మచ్. ఆ లాస్ట్ బాల్‌లో రివ్యూ లేకుండా కూడా అసలు రివ్యూ ఎందుకు ఇచ్చిర్రు? అసలు ఎందుకు తీసుకున్నారు? నాకది అర్థం కాలేదు. యాహ్! ఎందుకంటే మనకు యాస్ ఎన్ ఆడియన్స్ మనం లైవ్‌లో టీవీ చూస్తున్నప్పుడు అది రివ్యూకెళ్ళింది. వాడు 3 డాట్స్ అని చెప్పి అసలు రివ్యూయే లేదు. వాడు సైలెంట్‌గా వెళ్ళిపోతున్నోనికి రివ్యూ ఎందుకు ఇచ్చిండు నాకు ఇంకా అర్థం కాలేదు. విచ్ ఈస్ యాహ్! హార్డ్ టు అండర్‌స్టాండ్ ఫర్ ఐ మీ. థింక్ ఇది లాస్ట్ విన్ అయ్యే పొజిషన్ కాబట్టి ఐ థింక్ ఎంపైర్స్ కెన్ టేక్ దట్ కాల్ ఎప్పుడైనా. సో, దే కెన్ సెండ్ ఇట్ టు థర్డ్ ఎంపైర్ ఎనీ టైమ్. నీకు నార్మల్ నో అట్లా కాదు. బాల్ వాడే ఔట్ ఇచ్చిండు. మళ్ళా రివ్యూ ఎందుకు ఇచ్చిండు నాకు అర్థం కాలేదని. యాహ్! అంటే నీకు క్లోజ్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే ఎట్ ఎనీ టైమ్ ఇట్లా ఎంపైర్స్ నీకు ఇయ్యొచ్చు. నీకు సేమ్ ఫర్ నో బాల్ గదా! నీకు నో బాల్ నీకు ఎంపైర్ ఇయ్యకపోయినా థర్డ్ ఎంపైర్ కెన్ టేక్ దట్ డెసిషన్ అండ్ గివ్ ఇట్ ఇట్లా. సో, నీకు ఎట్ థాట్ క్రూషియల్ మొమెంట్ నీకు థర్డ్ ఎంపైర్ కెన్ ఇన్వాల్వ్ ఎట్ ఎనీ టైమ్. నాకు గుర్తుంది యాహ్! ఇది. బట్ 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 దెన్ ఎంపైరింగ్ అగైన్ ద మ్యాచ్ స్టాండర్డ్స్ వాస్ అయితే ఎనీవేస్ వెరీ డన్. పూర్. ఎందుకంటే వాళ్ళు సింగిల్ కూడా తీయలేదు. యాహ్! బాల్ వాస్ కాల్డ్ డెడ్. సో మ్యాచ్ ఈస్ డన్ అప్పటికి. యాహ్! ఇట్ వాస్ యాహ్! యూజ్‌లెస్. మ్యాచ్ బాల్ డెడ్డే యాహ్! రిగార్డ్‌లెస్. బట్ యాహ్! సో pathetic ఎంపైరింగ్, వెరీ బ్యాడ్ ఎంపైరింగ్. యాహ్! వర్స్ట్. Yeah. So, and now we'll discuss about tomorrow's game, Mumbai versus KKR. So we'll discuss the win prediction and MVPs. So Srikanth bro. ఈ ఈ సీజన్‌ల ముంబై వర్సెస్ అంటే నెక్స్ట్ టీమ్ అనేటప్పుడే మన ప్రిడిక్షన్ ఇంకా ముంబై గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దే ఆర్ గోయింగ్ త్రూ ఎ వర్స్ట్ ఫేజ్. నాకు తెలిసి మేబీ దే హ్యాడ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సీజన్. అంతకుముందు కూడా 9 లాసెస్ ఏదో ఉండే కదా లాస్ట్ బట్ 1 సీజన్‌ల. బట్ దెన్ అగైన్ దిస్ ఈస్ ఈ సీజన్ వాళ్ళకి అసలు నథింగ్ ఈస్ వర్కింగ్ సో ఫార్. ఎనీ చేంజెస్ ఆర్ నాట్ వర్కింగ్. సో మొన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏందంటే మోస్ట్ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11ల ఆర్‌సీబీ ఫస్ట్ దెన్ ముంబై నెక్స్ట్‌లో ఉండే. సో దట్ షోస్ దట్ దే డు నాట్ హావ్ ఎ సెటిల్డ్ 11 ముంబైకి. సో నాకెందుకో రేపు ముంబైలో మ్యాచ్ కాబట్టి దే ప్రాబబ్లీ విల్ విన్ అని అనిపిస్తుంది. బట్ దెన్ అగైన్ ఫ్రమ్ టేబుల్, ఫార్మ్, ప్లేయర్స్‌ని బట్టి చూస్తే ఇట్ విల్ బి కేకేఆర్. మనము ముంబై అనొచ్చు జస్ట్ సో దట్ ఐ కెన్ పిక్ అండర్ డాగ్ అనేసి. బట్ దెన్ అగైన్ అండర్ డాగ్ కూడా కొంచెం స్కిల్స్ ఉండాలి. ఐ డోంట్ థింక్ దే హావ్ ఎనీ బౌలింగ్ స్కిల్స్ ఇన్ ముంబై టీమ్. బ్యాటింగ్ ఉంది. ఫైర్ అయితే ఇట్ విల్ బి అమేజింగ్. బట్ దెన్ దే విల్ ఆల్సో గివ్ అవే ద రన్స్. సో నా పిక్ ఆబ్వియస్లీ కేకేఆర్. ఇటు సైడ్‌కెంచి ఐ విల్ పిక్ నాకెందుకో రోహిత్ శర్మ క్లిక్ అయితాడేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ ఇఫ్ హి క్లిక్స్. మన ఇటు సైడ్ నుంచి అయితే ఐ థింక్ ఫిల్ సాల్ట్ విల్ హావ్ ఎ బిగ్ గేమ్ టుమారో ఇఫ్ హి కెన్ సీ ఆఫ్ బుమ్రా. And bro. ఐ థింక్ ఏమో, బట్ హై స్కోరింగ్ గేమ్ ఉంటది. కేకేఆర్ అనుకుంటున్నా. 2 బౌలింగ్స్ అంతే ఉన్నాయి. బట్ కేకేఆర్ హ్యాస్ బెటర్ టీమ్. అందుకే వాళ్ళు సెకండ్ స్పాట్ లో ఉన్నారు. బట్ గుడ్ గేమ్, హై స్కోరింగ్ గేమ్ ఉంటది. 200+ అండ్ కేకేఆర్ మైట్ విన్ క్లోజ్ గేమ్ అనుకుంటున్నా. ఇషాన్ కిషన్ మైట్ హ్యావ్ ఎ గుడ్ గేమ్ టుమారో. ఇక్కడ నుంచి ఫిల్ సాల్ట్ మైట్ హ్యావ్ ఎ బిగ్ డే. Yeah, నేను ఎంఐ పిక్ చేస్తా. జస్ట్ బికాజ్ ఐ థింక్ వాంకడేలో ఎంఐ రికార్డ్ బాగుంది వర్సెస్ కేకేఆర్. ఐ థింక్ 72% ఇట్లా టైమ్స్ ఇట్లా దే వన్. సో విల్ సీ. కేకేఆర్ ఆఫ్ కోర్స్ ఇట్లా దే ఆర్ ఫేవరెట్స్. కాకపోతే లాస్ట్ మ్యాచ్ లెక్క ఐ స్టిల్ పిక్ ముంబై. విల్ సీ. నేను ఇట్లా లాస్ట్ 4 మ్యాచెస్ అందరు అండర్ డాగ్ ని పిక్ చేసుకుంటూ వస్తున్నాను. అందరు విన్ అవుతారు ఎక్సెప్ట్ ముంబై. సో ఈసారి ముంబై గెలుస్తుందేమో చూద్దాం. నా పిక్స్ వచ్చేసి ఐ విల్ పిక్ రోహిత్ శర్మ. ఐ థింక్ ఎందుకో ఆడతాడు అనిపిస్తుంది బాగా. అండ్ దెన్ ఫ్రమ్ కేకేఆర్ ఐ విల్ పిక్ సునీల్ నారాయణ్. మంచిగా అంటే ఇట్స్ బ్యాటింగ్ పిచ్. సో సునీల్ నారాయణ్ టచ్ చేస్తే పోయేటట్టే ఉంది. సో విల్ సీ హౌ దట్ హ్యాపెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ మన చంటి బ్రో ఆఫ్ కోర్స్ ముంబై పిక్ చేశాడు నాకు తెలిసి. సో ముంబై కానీ ఫ్యాన్. కేకేఆర్ అంటుండే మరి ఎందుకో ఈస్ ప్రాబ్లీ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ముంబై. Yeah. So yeah, we'll see. So that's our pre-match analysis and post-match analysis. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.